ఒకప్పుడు తల్లిదండ్రులకు ఎటువంటి చదువు ఉండేది కాదు. వ్యవసాయం, కూలి పనులు చేసి పిల్లల్ని చదివించేవారు. అలాంటి పిల్లలు కలెక్టర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో తల్లిదండ్రులు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద డిగ్రీస్ ఉన్నాయి, లక్షలు సంపాదించే ఉద్యోగాలు ఉన్నాయి. కానీ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్లో చిల్లర డాన్సులు, క్రింజ్ యాక్టింగ్స్ చేస్తున్నారు. ఏదైనా చేసి ఇంటర్నెట్లో వైరల్ అయ్యేందుకు తమ జీవితాన్ని పణంగా పెడుతున్నారు. విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఈ కాలపు పిల్లల్ని మీరు ఎప్పుడు చూసినా వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది. రీల్స్ చూస్తూ ఉంటారు, లేదా ఏదైనా ఆన్లైన్లో గేమ్ ఆడుతూ ఉంటారు. కానీ ఒకసారి చైనాలోని పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి. చైనాలో 18 ఏళ్ళు వచ్చే వరకు సోషల్ మీడియా యూజ్ చేయడానికి లేదు. అంతకన్నా తక్కువ వయసున్న పిల్లల్లో సోషల్ మీడియాను బ్యాన్ చేశారు. చైనాలో ప్రైమరీ స్కూల్స్ నుంచే పిల్లలకు కోడింగ్ నేర్పిస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తున్నారు. ఫిజికల్గా బాగా యాక్టివ్ ఉన్న పిల్లలకి ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. డిఫరెంట్ స్పోర్ట్స్లో వాళ్ళను ట్రైన్ చేస్తున్నారు. అక్కడి తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో మంచి అవేర్నెస్ ఉంది. వాళ్ళ పిల్లలకు మొబైల్స్ని కాదు, జీవితంలో ఏదైనా సాధించి సక్సెస్ అవ్వాలి అనే మిషన్స్ ఇస్తున్నారు. కానీ మన దేశంలో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. మీరు నమ్మరు, ఈ జనరేషన్లో ప్రతి టీనేజర్ స్క్రీన్ టైం మినిమం 4 నుంచి 5 గంటలు ఉంటుంది. అంటే అంత సమయాన్ని వాళ్ళు మొబైల్ ఫోన్లో గడుపుతున్నారు. లక్షల మంది పిల్లలు ఫిజికల్ యాక్టివిటీస్కి కంప్లీట్గా దూరం అయిపోయారు. చాలా మంది 18 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్లోనే కంటెంట్ క్రియేటర్స్గా మారుతున్నారు. దానికోసం ఎడ్యుకేషన్ని వదులుకుంటున్నారు. వీళ్ళు జీవితంలో ఏం క్రియేట్ చేస్తారు? ఇంకో 2-3 సంవత్సరాలు ఇలా రీల్స్ చేస్తూ టైంపాస్ చేస్తారు. ఆ తర్వాత ఏంటి? ఒకప్పుడు గల్లీలో పిల్లలు బ్యాట్స్ పట్టుకొని గ్రౌండ్కి పరిగెత్తేవారు. కానీ ఇప్పుడు రోడ్డు పక్కన పార్క్స్కి వెళ్ళి రీల్స్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ అస్సలు మంచిది కాదు. మనకంటే ఎంతో అడ్వాన్స్ అయిన చైనా అక్కడి పిల్లలు సోషల్ మీడియా యూజ్ చేయకూడదు అని బ్యాన్ చేసేసింది. అంటే వాళ్ళు ఊరికే ఈ డిసిషన్ తీసుకుని ఉండరు. అందుకే ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకు కంప్లీట్గా ఫోన్స్ ఇవ్వకండి అని చెప్పట్లేదు, కానీ ఫోన్ అండ్ సోషల్ మీడియా యూసేజ్ని లిమిట్ చేయండి. ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ పైన ఫోకస్ చేసేలా చేయండి. పిల్లలతో రీల్స్ చేయండి, కానీ వాళ్ళకు రియల్ లైఫ్ ఏంటో కూడా చూపించండి. మీరు ఇప్పుడే మీ పిల్లల విషయంలో జాగ్రత్త పడలేదా, భవిష్యత్తులో వారిని చూసి బాధపడాల్సి ఉంటుంది. ఈ విషయం ప్రతి పేరెంట్స్కి తెలిసేలా వీడియోను షేర్ చేయండి. మన దేశంలో కూడా చైనా లాగా పిల్లలు సోషల్ మీడియాను యూజ్ చేయకుండా బ్యాన్ చేస్తే బాగుంటుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.